మరి చల్లారుకోకుండా ఈ ప్రేమను వృద్ధి చేయాలంటే ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 17:9 అద్భుతమైన మాట. అక్రమం విస్తరించుకోకుండా ప్రేమను వృద్ధి చేయాలి అని అనుకునే వారికి ఈ మాట ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మాట ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతలు 17:9 ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదమును దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయువాడు. ప్రేమను వృద్ధి చేయాలనుకునేవాడు తప్పిదాలు దాచిపెడతాడు. వారు అక్రమం విస్తరించడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసండి? మనిషి చేసే తప్పిదాలు. ఎక్కడో ఏదో జరిగింది, ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఆ వార్త, ఆ చేసినటువంటి ఆ పనిని బట్టి ఆ వార్త ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. చూడండి, ఒకరి నుంచి ఒకరికి పలానా ఆయన ఇలా చేశాడు, పలాని ఆవిడ ఇలా చేసింది అని ఒక తప్పిదాని గురించి ఎప్పుడైతే ఒక వ్యక్తి అదే పనిగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతాడో ఆ తప్పిదం అనేకులలో ప్రేరణ కలిగిస్తుంది, స్ఫూర్తిని కలిగిస్తుంది. ఆయనే చేయలేదు నేను చేయకూడదా, ఆవిడే చేయలేదు నేను చేయకూడదా, ఇలా ఒకరికొకరు ప్రేరణ పొందుతారు పిల్లలు. అంటే తప్పిదాలు ఏం చేయాలి అంటే దాచిపెట్టాలి. అక్రమం విస్తరించడానికి కారణం మనిషి తప్పిదాలు చేయటం. తప్పిదాలు చేసిన దాన్ని ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేలా చేయటం. కొంతమంది ఇదే పని పెట్టుకుంటారు కదండి. ఏదైనా ఒక విషయం తెలిసిందనుకోండి, ఒక వ్యక్తి గురించి, అతని వ్యక్తిగత జీవితం గురించి, అతని జీవితంలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, అలాంటిది విన్నప్పుడు దాన్ని మనం ప్రేమను వృద్ధి చేయాలనుకునేవాడు ఏం చేస్తారంటే సంగతిని దాస్తాడు, తప్పిదాలను దాచిపెడతాడు. ఏ సహోదరుడు కదా, ఏ సహోదరి కదా అని దాచిపెడతాడు. కొంతమంది అదే పనిగా ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రచారం చేయడం ద్వారా బ్యాడ్ పబ్లిసిటీ అవ్వటమే కాకుండా అది బలహీనులైన వారిని పాపం చేయడానికి ధైర్యం కలిగించే విధంగా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే అక్రమం విస్తరిస్తుంది. ఒకరి నుంచి ఒకరికి ఒకరు చేసిన దాన్ని బట్టి ఇంకొకరు అక్రమం చేయటం, ఒకరు చేసిన దాన్ని బట్టి ఇంకొకరు తప్పిదోళ్ళకి వెళ్ళిపోవటం. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఎప్పుడు అంటే ఒక వ్యక్తి తప్పిదం చేస్తే దాన్ని దాచిపెట్టుకోకుండా ప్రచారం చేయడం వలన అక్రమం విస్తరిస్తూ వెళ్ళిపోతుంది ప్రియులారా.